విశాఖపట్నంలో కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే టీడీపీ జనసేన నాయకులు నడి రోడ్డుపై పరస్పరం దాడికి దిగడం కలకలం రేపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. పెందుర్తి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య నెలకొన్న విభేదాలు పీక్ స్టేజ్కి చేరాయి. నరవ గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానిక టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల మధ్య ఉన్నట్టుండి వివాదం చెలరేగింది. ఇది కాస్త ముదిరి నడి రోడ్డుపైనే ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకోవడం, తన్నుకునేదాకా వెళ్లింది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందే నాయకులు బాహాబాహికి దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమ సమక్షంలోనే రోడ్డుపై ఇలా కొట్టుకుంటున్న నాయకుల తీరుపై ఎమ్మెల్యే రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించే సమయంలో ఇలా గొడవలు పడడం సరికాదని హెచ్చరించారు. త్వరలోనే జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించడం, క్షేత్రస్థాయి నేతల మధ్య ఈ రకమైన ఘర్షణలు తలెత్తడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ కూటమి నేతల మధ్య బయటపడిన విభేదాలు పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారాయి. ఈ ఘటనపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.